చేంజ్ త్రూ క్రైస్ట్, క్రీస్తు ద్వారా మార్పు అనే ఈ ప్రోగ్రాంలో ఇప్పటికే చాలామంది యవనస్తులు అలాగనే అనేక రకాలుగా ఈ లోకంలో అపవాది చేతిలో పడిపోయి తమ జీవితాలని పాడు చేసుకొని మోసపోయి చివరికి వారి జీవితాల్లో దుఃఖం, వేదన, బాధ, చివరికి తమ జీవితాలని ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నాలు చేసిన అనేక మంది జీవితాల్లో దేవుడు ఇచ్చిన మార్పు, ఆ మార్పును మీ గద్దకు తీసుకురావడానికి ఈ కార్యక్రమాన్ని ప్రభు ఇచ్చాడు. మరి ఈరోజు అలాగనే మన మధ్యలో సహోదరి తులసి మరి తన జీవితంలో కూడా క్రీస్తు ద్వారా కలిగే మార్పును తెలియపరచడానికి, పంచుకోవడానికి మన మధ్యలోకి వచ్చారు. మరి వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిద్దాం. వందనాలమ్మా. వందనాలు పాస్టర్ గారు. ప్రైజ్ లోడమ్మా. ప్రైజ్ రాడు పాస్టర్ గారు. మరి మీ కుటుంబం యొక్క నేపథ్యం ఏంటో పంచుకుంటారమ్మా? నా పేరు తులసి. మేము పుట్టినప్పటి నుంచి కూడా హిందూ కుటుంబం నుంచే వచ్చామన్నమాట. మా అమ్మ, మా నాన్న అందరూ కూడా, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా విగ్రహారాధికులు. అందరూ కూడా ఏ ఒక్కరు కూడా దేవుణ్ణి తెలుసుకున్నది అనేదే లేదు. మా బ్యాక్గ్రౌండ్ అంతా కూడా చాలా ఆర్థికంగా కూడా మేము చాలా పూర్ అన్నమాట. అయినప్పటికీ కూడా మా ఇంట్లో ప్రతి దినము కూడా మా డాడీ డ్రింక్ చేసి వచ్చేవారు. ఎప్పుడు కూడా వచ్చి మా అమ్మని కొట్టడం, తిట్టడం, అరవడం, ఇలాగా మా యొక్క చిన్నతనం నుంచి కూడా ఇదే స్టార్ట్ అయ్యేది. ఉదయం లేచి విగ్రహారాధన చేయడము, ఇంకా సాయంత్రం మళ్ళీ విగ్రహారాధన చేయడము, మళ్ళా మా నాన్న నైట్ వచ్చి ఇలాగ తాగి ఇలాగ మా అమ్మని తిట్టడం, కొట్టడం, ఇలాగా చూస్తూ నేను అలాగా వచ్చానన్నమాట. ఇంకా మా నాన్నసార్లు చూసినప్పుడు ఒక చిన్నప్పటి నుంచి కూడా ఒకటే ఫీలింగ్ ఏంటంటే, మా నాన్న ఒక చెడ్డ వ్యక్తిగా నా జీవితంలో ఉండిపోయారనమాట. అంటే పీస్ఫుల్ లేదు. ఎప్పుడు కూడా మా కుటుంబంలో గొడవలు, ప్రతి ఒక్కరు కూడా వీళ్ళు ఇలాగే ఉంటారు, విగ్రహారాధన చేసినప్పటికీ కూడా అంటే వాళ్ళు అలాగే ఉన్నారు అన్నట్టు మా డాడీని, మా బంధువులు అందరూ కూడా చాలా ఇదిగా చూసేవాళ్ళు. ఎక్కడ పడితే అక్కడ పడిపోయేసి అలా రావడము. నేను మా నాన్న దగ్గరికి కూడా వెళ్ళేదాన్ని కాదు. అంతగా గిల్టీగా నేను మా డాడీని విషయంలో చూస్తూ ఇలాగా స్టడీ చదువుకుంటూ, మా అమ్మగారి ఎంతగానో నన్ను స్టడీ విషయంలో ప్రోత్సహిస్తూ, ఆమె పనిచేసిన మనీతోనే మా తమ్ముడిని, నన్ను ఇద్దరిని కూడా చదివించడం అనేది జరిగింది. పూజలు చేస్తూ మేము ఇలాగే కంటిన్యూగా అయిపోతూ ఉండేది. ఇంకా మా జీవితాల్లో ఏ మార్పు అనేది ఉండేది కాదు. ఇంకా ఇలాగ ఆర్థిక పరిస్థితి వల్ల మా అమ్మ వాళ్ళ అమ్మగారి ఇంట్లో ఉండలేకపోయింది. ఇంకా చుట్టుపక్కల అందరూ కూడా మమ్మల్ని ఇదిగా చూడడము. మేము చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాము. మాకంటూ ఏమీ లేదు. మా మామయ్య వాళ్ళు ఇచ్చిన హౌస్లోనే మేము ఉండేవాళ్ళమి. ఇంకా వాళ్ళు కూడా ఆ పరిస్థితి చూసి మేము గొడవలు వేసుకోవడం అలాగా చూసేసరికి వాళ్ళు కూడా ఖాళీ చేయమని చెప్పేశారనమాట. ఇంకా మా నాన్నగారు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇంకా మా నాన్న ఇంకా అడిగే వాళ్ళు ఎవరు లేరు, చెప్పేవాళ్ళు ఎవరు లేరు అని చెప్పి ఆయన ఇదిగా ఉండేవారు. ఇంకా ఆర్థిక సమస్య వల్ల నేను, మా తమ్ముడు హాస్టల్లో ఉండి చదువుకునే వాళ్ళమి. ఎన్నో తరగతి నుంచి అమ్మా? 10th నుంచి 10th వరకు, అంటే 7th క్లాస్ నుంచి కూడా నేను హాస్టల్లోనే ఉన్నాను. నా తమ్ముడు, నేను కూడా 7th నుంచి హాస్టల్. మరి ఎప్పుడు మీ నాన్నగారు అంత తాగేసి వస్తున్నప్పుడు ఏ ఇళ్ళైనా ఖచ్చితంగా తాగుడులోనైనా వ్యక్తులు ఒక ఇంట్లో ఉంటే మనకు అర్థమవుతుంది వారి వలన కలిగే బాధ, ఇబ్బంది ఏంటో. మరి ఎప్పుడైనా మీ నాన్నగారు ఆ తాగుడు మానేయమని మీరు ఎప్పుడైనా చెప్పారమ్మా? ఆ చిన్న వయసులో ఒకవేళ ఎప్పుడైనా మీ నాన్నగారికి ఏమైనా చెప్పారా? చెప్పాను.
కానీ వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి మా యొక్క మాటను వినేవాళ్ళు కాదు. చాలాసార్లు చెప్పేవాళ్ళము, ఇలా ఎందుకు డాడీ ఇలా ఉంటారు, మీరు అందరిలాగా ఉండొచ్చు కదా అంటే నీకేంటి అన్నట్టుగా వాళ్ళు మమ్మల్ని చూసేవాళ్ళు అన్నమాట. అందుకని మా మాట ఏమంతగా తీసుకోలేదు మా డాడీ. వారి చిన్నతనంలోనే వాళ్ళ నాన్నగారు మరి చెడు వ్యసనానికి లోనై అంత మాత్రమే ఉన్న ఆ ఆర్థిక పరిస్థితుల్లో ఇంకా ఎక్కువ ఈ చిన్నపిల్లల యొక్క హృదయాల్లో గాయం చేసిన ఆ పరిస్థితుల మధ్యలో మరి ఎలాగా వారు ముందుకెళ్ళారో మనం తెలుసుకుందాం ఖచ్చితంగా. మరి అలా హాస్టల్ చదువుతున్నప్పుడు ఏం జరిగిందమ్మా? ఇంకా మేము హాస్టల్ చదువుతూ ఉన్నప్పుడు 10th క్లాస్ స్టార్ట్ అయ్యింది. అప్పుడు మాకు ఒక వార్డెన్ ఉన్నారనమాట. ఆ వార్డెన్ ఉన్నప్పుడు ఆమె క్రిస్టియన్గా ఉన్నప్పుడు ఆమె సాంగ్స్ పాడించడం ఇలాగా ఉన్నారు. ఉన్నప్పుడు సడన్గా నాకు మా ఇంటి నుంచి ఒక కాల్ వచ్చింది. వచ్చినప్పుడు మా డాడీ చేశారు. ఏంటి అంటే, నేను ఇలాగా మందు తాగడం ఆపేస్తున్నాను, ఇంకా నేను తాగను, నేను అదేందో కట్టించుకుంటున్నాను అని చెప్పారనమాట. అప్పుడు నాకు ఎంతో సంతోషం వేసింది. ఎలాగైతే నేంలే, ఏ తాడు కట్టించుకున్నా ఏది కట్టించుకున్నా నేంలే, మా నాన్న మారుతున్నాడు అని నేను ఫీల్ అయ్యాను. హ్యాపీఫుల్గా ఫీల్ అయ్యాను. నేను చాలా ఫీల్ అయ్యాను అనమాట ఆ క్షణాన. ఇంకా సరే అయిపోతుంది బాగానే, ఇంకా నా స్టడీ కంప్లీట్ అయింది. నేను చాలా ఇంటర్మీడియట్కి వచ్చాను. ఇంటర్మీడియట్ కూడా నేను హాస్టల్లోనే ఉన్నాను. ఇంకా ఆ హాస్టల్లో కూడా రెసిడెన్షియల్ హాస్టల్లో కూడా ఇలాగ ప్రేయర్ సెల్ అనేది జరిగేదన్నమాట అక్కడ. అలాగ చూస్తూ వాళ్ళు చెప్పేది ఎప్పుడో ఒకసారి వింటూ అలా చదువుకుంటూ వచ్చేసాను అనమాట. ఇంకా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మా డాడీ మళ్ళీ తాగడం స్టార్ట్ చేశారు. అంటే ఏంటి అంటే దానికి ఏముంది, ఒక 2 years 3 years అంతేను, ఆ తర్వాత మళ్ళా మనము స్టార్ట్ చేసుకోవచ్చు అన్న ఆయన ఫీలింగ్ వల్ల ఆయన మళ్ళా ఆ వ్యసనానికి బానిస అయిపోయారన్నమాట. ఇంకా నాకు ఇంకా బాధేసిపోయేది. అరే, ఇప్పుడు వరకు 1 year 2 years వరకు కూడా మంచిగానే ఉన్నారు, మరలా నుంచి ఎందుకు ఇలాగా అని నాకు అనిపించేది. నాకు అప్పుడు ఒకటే ఆలోచన ఏంటి అంటే, ఈ తండ్రులు అందరూ కూడా ఒక ఫ్యామిలీ అన్నప్పుడు ఒక ఫ్యామిలీని ఎందుకు అలాగ ట్రీట్ చేస్తారు? ఒక చెడుగా వ్యసనాలకు బానిస అయిపోయేసి కుటుంబాన్ని బిడ్డలని చూడకుండా వాళ్ళ సొంత నిర్ణయాల కొరకు వాళ్ళు ఎందుకు అలా ఉంటారు అనొక ప్రశ్న, ఒక బాధ నాలో ఉండిపోయాయన్నమాట. ఆ క్షణాన ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. కానీ మా ఇంట్లో మంచిగా ఉండాలి, బాగుండాలి అన్న ఒక ఫీలింగు, ఆ యొక్క ఆలోచనతో ఉండేదాన్ని. కానీ నేను ఇలాగే భక్తి చేస్తూ పూజ చేస్తూ అలాగా ఉండేదాన్ని. ఎన్నోసార్లు దేవుణ్ణి కూడా నేను భక్తి చేసే సమయంలో కూడా అడిగాను. కానీ ఏమీ మాకు సమాధానం లేదు, సంతోషం లేదు. నిజంగా ప్రేమించే ఒక తండ్రి, నన్ను, నా బాగోగులు, మా పరిస్థితులు అన్నీ కూడా సర్ది చేసే ఒక తండ్రి ఉన్నారా అని ఒక ప్రశ్న కూడా నాకు నా ఇంటర్లో చదివేటప్పుడు వచ్చింది. కానీ అప్పుడు సమాధానం నాకు రాలేదు. ఇంటర్ అయిపోయింది. ఇంక తర్వాత బీఫార్మసీకి ఎంటర్ అవుతున్నాము. నేను బీఫార్మసీ చదువుతానని కూడా నేను అనుకోలేదు. కానీ మా సార్ రెఫర్ చేయడం వల్ల నేను బీఫార్మసీలో చదవడం స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ అయిపోయింది, ఇంకా కొనసాగుతుంది. థర్డ్ ఇయర్లో ఒక గ్రూప్గా నాకు ఫ్రెండ్స్, క్రిస్టియన్ ఫ్రెండ్స్ పరిచయం అయ్యారనమాట. అక్కడ పరిచయం అయినప్పుడు వాళ్ళు టయానికి వెళ్ళి ప్రేయర్ చేసుకొని వచ్చేసేవాళ్ళు.
ఇంకా మిగతా సమయంలో నాతో స్పెండ్ చేసి ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు కానీ లేకపోతే క్యాజువల్గా నోట్స్ రాసుకునేటప్పుడు కానీ నాతో పాటే వాళ్ళు ఉండేవాళ్ళు అన్నమాట. ఉంటూ ఉన్నప్పుడు వాళ్ళు ఇంకా నన్ను కూడా పిలవడం స్టార్ట్ చేశారు. నువ్వు కూడా రావచ్చు కదా మాతో పాటు, ఇంతవరకు మాతోనే ఉన్నారు, ఆ గంట సమయం కూడా మీరు మాతో స్పెండ్ చేస్తే బాగుంటుంది కదా అన్నట్టుగా నన్ను పిలిచేవారు అనమాట. కానీ నేను వెళ్ళేదాన్ని కాదు, ఎందుకంటే మా డాడీ ఇంకా మా అమ్మ నాకు భయం అన్నమాట. ఏ విధంగా వెళ్ళినా కానీ వాళ్ళు ఏమంటారో ఏమడుగుతారో నేనేం సమాధానం చెప్పాలి వాళ్ళకి అని చెప్పి నేను భయపడుతూ ఉండేదాన్ని. ఇంకా ఒకరోజు ఇలాగ పేర్సెల్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు పిలిచినప్పుడు వెళ్ళిపోయాను. మన ఫ్రెండ్సే కదా పిలుస్తున్నారు, కొద్దిసేపు కూర్చొని వచ్చేద్దాం అన్నట్టుగా వెళ్ళాను. నేను వెళ్ళి ఇంకా ప్రేయర్ స్టార్ట్ చేశారు. వాళ్ళందరూ కూడా బైబిల్ చదవమన్నారు. నేను చదవను, అమ్మ తిడతారు, మా నాన్న తిడతారు, మేము వేరు కదా, మీరు వేరు కదా అని చెప్పాను. అయినా కానీ పర్లేదు, మీరు చదువు ఏం కాదు అన్నట్టుగా వాళ్ళు చెప్పారు. అయినా కానీ నేను చదవలేదు. కానీ ప్రేయర్ చేసేటప్పుడు ఏకీభవించాను. తర్వాత మా ఫ్రెండ్ ఒక మాట చెప్పిందనమాట, మనం నిజమైన దేవుణ్ణి ఆరాధించాలి కానీ మనము చేసుకున్న వాటి మీద ప్రభావం అనేది ఉండదు, ఏ యొక్క శక్తి అనేది ఉండదు. కానీ దేవుడు అనేవాడు ఒక్కడే ఉంటాడు సమస్తానికి. మనది నిజమైన భక్తి అని తెలవడానికి ఎంతోమంది ఋషులు కావచ్చు, లేకపోతే విగ్రహారాధన ఎవరైనా పూజ చేసేవారు అందరూ కూడా దేవుళ్ళలోకి రావడానికి ఇష్టపడుతున్నారు. ఆయనతో పోల్చుకుంటే చాలా గొప్పవారు కూడా గొప్ప గొప్ప సాక్ష్యాలు ఉన్నాయి అన్నట్టుగా తను చెప్పుకుంటూ వచ్చింది. అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది, అవును మనం చేసుకున్న వాటిలో ఏమీ ఉండదు, దేవుడు అనేవాడు ఒక్కరే ఉంటారు, ఆయన సమస్తానికి ఒక్కరే ఉంటారు, పరిమితులు అనేటివి ఆయనకి ఉండవు అని నాకు అర్థమైందన్నమాట. అప్పుడు మరి చిన్నప్పుడు ఎప్పుడు మీ ఊళ్ళో చర్చి కట్టలేదమ్మా? ఇప్పుడు మీ ఊళ్ళో చర్చి కూడా లేదా? చర్చి ఉన్నది కానీ నాకు తెలియదు, నేను ఎప్పుడు కూడా వెళ్ళలేదు. మీ ఫ్యామిలీ ఎప్పుడు అసలు అటువైపుకి అటువైపు కూడా ఎప్పుడు నన్ను తీసుకుపోలేదు. చేసుకోవడం ఆ భక్తిలో ఎక్కువ ఉండేవారు, ఈ బ్యాక్గ్రౌండ్ లోనే ఉన్నారు. కానీ ఇక్కడ వచ్చేటప్పటికి ఆ మాటలు మిమ్మల్ని ఆలోచింప చేశాయి అన్నమాట. ఇంకా ఆలోచింప చేసినప్పుడు నిజమే, ఒక దేవుడే ఉన్నారు, ఇంకా వేరే వారంటూ లేరు, ఒక వీధికి ఒక గ్రామానికి అలాగా ఉండరు. దేవుడు వారు ఒక్కరే ఉంటారు. మనము ఎక్కడున్నా ఎలా ఉన్నా పడుకున్నా లేచినా కానీ ఒకే రీతిగా ఉంటారు అన్నప్పుడు నాకు ఆలోచన కలిగింది. ఇంకా ప్రతిరోజు కూడా ఇలాగ ప్రేయర్ సెల్ జరుగుతూ ఉన్నప్పుడు హాస్టల్లో నాకు ఒక వర్డ్ అనేది తాకిందనమాట. కీర్తనలో మనకు ఉంటుంది, ఇజ్రాయేలు దేవుడు కొనకుడు నిద్రపోడని చెప్పి. అంటే దేవుడు మనం నిద్రపోయినప్పటికీ కూడా ఆయన నిద్రపోకుండా మనల్ని కాచి కాపాడేవాడే దేవుడు. మనం ఒక సమయంలో కన్ను మూసినా ఆయన కనురెప్ప పాటున మనల్ని కాచేవాడు. అటువంటి తండ్రి మనకి ఉన్నారు అని నేను అప్పుడు గ్రహించాను అన్నమాట. ప్రభుని గ్రహించాను, అప్పుడు తెలుసుకున్నాను. ఇంకా ఇలాగే వాళ్ళు నన్ను తీసుకెళ్ళడము, అక్కడ కూర్చోబెట్టడం, అప్పుడు నాకు చాలా పీస్ఫుల్ అనిపించేది. మామూలుగా పూజలు చేసేటప్పుడు అంతవరకే భక్తి చూపించేసి తర్వాత మళ్ళా యాక్టివిటీస్ అనేటివి నార్మల్గా ఉంటాయన్నమాట. ఆ భక్తిలో కూడా కొట్లాడుకోవడము, తిట్టుకోవడము, ఇలాగ పార్షాలిటీ చూపించుకోవడము, ఇలాగా అక్కడ ఉండేది. నేను వెళ్ళిన ప్రతి ఒక్క దగ్గర కూడా అలాగా ఉండేదన్నమాట. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే పీస్ఫుల్. ఒకరు చెప్తుంటారు, ఆ యొక్క దాన్ని ప్రతి ఒక్కరు పాటిస్తుంటారు. అంటే ఒక వ్యక్తి చెప్తున్నప్పుడు అందరూ కూడా వినడము, ఒక పీస్ఫుల్ మైండ్, ప్రతి ఒక్కరు కూడా సమాధానంగా ఆ యొక్క వాక్యాన్ని వినడము, చెప్పే మాటలు వినడము అనేది చాలా నాకు నచ్చింది అనమాట. ఏ ఒక బ్యాడ్ వర్డ్స్ అంటే మాట్లాడరు, చక్కగా క్రమబద్ధముగా
ఇక్కడ ఉంది. అదే నేను ఇది వరకు వెళ్ళిన చోటైతే ఎప్పుడు పాడైపోయిన వాళ్ళే, ఆ వ్యసనానికి పాడైపోయిన వాళ్ళే మళ్ళీ అక్కడికి వచ్చి పూజలు చేయడము అలాగ ఉన్నారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి నాకు ఇంత బాగా చక్కగా ఒకరు చెప్పినప్పుడు వినడము, వాళ్ళకి యాక్టివిటీస్ అన్ని చూసినప్పుడు నాకు చాలా నచ్చింది. భక్తిలో ఒకలాంటి మార్పు కనిపించింది. మార్పు అనేది నాకు అనిపించింది. ముందు మీరు చేసిన భక్తిలో ఆ పూజలు చేస్తున్నప్పుడు తాత్కాలికంగా ఏదో ఆ కొద్ది సమయం అక్కడికి వెళ్ళడం, భక్తి భయంతో శ్రద్ధతో ఉండడం, మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత యథావిధిగా ఎవరి జీవితం వాళ్ళదే అన్నట్టుగా ఉండేది. కానీ ఇక్కడికి ప్రార్థనకి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఆ ప్రార్థన యొక్క ప్రభావం, అంటే అక్కడ ఏమైతే విన్నారో అలాగనే బతకాలి, అలాగనే జీవించాలి అన్న ఒక క్రమం ఇక్కడ మీకు కొంత అలవాటైనట్టుంది. ఈ వ్యత్యాసం రెండిట్లో మీకు కనపడినట్టుంది. చెప్పండి అమ్మా. ఇంకా అలాగా దేవుని యొక్క ప్రార్థన చేయడము, దేవుని గురించి వినడము, ఇలాగా ఉన్నప్పుడు అంటే మేము ఒక పూజ చేసే వారిని అంత అయినప్పటికీ కూడా దేవుడు మనల్ని ఎంతగానో ఒక తండ్రిగా చూస్తూ దగ్గరికి తీశారు. అంటే మన బాగోగులు ఏది ఉన్నా కానీ, ఎనీథింగ్, అంటే మనకి చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు, ఈయన దగ్గర చెప్పుకుంటే తీరుతాయి అన్న ఒక నమ్మకం నాకు కలిగింది అనమాట. ఏ చిన్నదైనా కానీ దేవుడు చెప్పినా కానీ అది తీర్చే విధంగా ఉన్నారనమాట. అంటే నేను చిన్నప్పటి నుంచి ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే, మా డాడీకి చెప్పిన మా మమ్మీ నాకు ప్రతిదీ చూసేదనమాట. అందుకని మా డాడీ ప్రేమ నేను పొందుకోలేకపోయాను ఆ సమయంలో. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతిదీ, నా బుక్స్ కావాలన్నా, లేకపోతే ఎవరితో ఎలా మాట్లాడాలి, ఒక టీచర్తో ఎలా మాట్లాడి, నేను ఎలా చదవాలి, ప్రతిదీ కూడా ఆయనకు చెప్పుకుంటూ ఉన్నప్పుడు నాకు ప్రతి ఒక్కటి చక్కగా చెప్తూ ముందుకు వచ్చేవారనమాట. అలాంటప్పుడు ఒక తండ్రిగా నేను దేవుణ్ణి నాకు హృదయంలోకి స్వీకరించాను. ఎక్కువగా మీ హృదయాన్ని బాగా తాకిన విషయం, చిన్నతనంలో నుంచి ఆ తండ్రి యొక్క కేర్, తండ్రి యొక్క ప్రేమ, తండ్రి యొక్క వలన కలిగే సహాయం, అది ఇప్పుడు మీరు యేసు ప్రభువులో, దేవునిలో చూడడం అనేది ఆయన దగ్గరికి మీరు రావడానికి ఒక ప్రధానమైన కారణం అన్నట్టుగా కనపడుతుంది. నిజమే, సహోదరి చెప్తున్నట్టుగా ఈరోజు నీ జీవితంలో కూడా ఒకవేళ నీ కుటుంబంలో కానీ, నీ బంధువుల దగ్గర కానీ, నీ స్నేహితుల దగ్గర కానీ దొరకని ఆ ప్రేమ, ఆ యొక్క కేర్, ఆ సంరక్షణ, నీ విషయమై పట్టించుకునే ఆ మనస్తత్వం ఒకవేళ ఈరోజు ఆ కుటుంబ సభ్యుల దగ్గర మనం కోల్పోవచ్చేమో. కానీ ఒక్కసారి ఆ ప్రభు దగ్గరికి వస్తే, ఆ ప్రభు ద్వారా దొరికే ఆ కేర్, ఆ యొక్క సంరక్షణ, ఆ యొక్క ప్రేమ నిజంగా మర్చిపోలేమండి. ఒకసారి ఇలా అనుకుంటాను, నిజంగా దేవుడు మన విషయమై ఎంత కేర్ తీసుకుంటున్నాడో, ఎంత ప్రేమ చూపిస్తున్నాడో ఒక్కసారి ఆయన దగ్గరికి వస్తే మనకు నిజంగా అర్థమవుతుంది ఆయన మన జీవితంలో ఎలాంటి వాడో. సహోదరి యొక్క జీవితంలో కూడా ఒక మార్పు, ఏ చేంజ్ త్రూ క్రైస్ట్ అన్నట్టుగా తన జీవితంలో ఒక మార్పు అనేది ఈ యొక్క సంఘటనే తన హృదయాన్ని, తన మనస్సుని బాగా దర్శించింది అన్నట్టుగా సహోదరు చెప్తున్నారు. వెరీ గుడ్ అమ్మా. అది కూడా చాలా మందికి చాలా అవసరమైన మాట ఇది. ఆ సమయంలో మరి ఎలాగా మీ యొక్క విశ్వాస జీవితాన్ని కొనసాగించారు? నేను హాస్టల్లో ఉన్నప్పుడే దేవుణ్ణి తెలుసుకున్నాను. ఇంకా తెలుసుకున్న తర్వాత ప్రతిసారి మనకి నార్మల్గా హాలిడేస్ ఇచ్చినప్పుడు ఇంటికి వెళ్తూ ఉండేదాన్ని అన్నమాట. ఇంటికి వెళ్తున్నప్పుడు ఇక్కడైతే ఫ్రీడమ్గా దేవునికి ప్రార్థన చేసుకోవడం, ఇంకా ఫ్రెండ్స్తో ఉండడం, చర్చికి రావడం ఇలాగా ఉండేది. కానీ ఇంటికి వెళ్ళినప్పుడు ఏం చేయాలి ఒక ఆలోచన అన్నమాట. మా బంధువులకి, మా పేరెంట్స్కి ఎవరికి కూడా దేవుడు తెలియదు, అందరూ కూడా హేట్ చేసేవాళ్ళే,
దేవుని వ్యతిరేకించే వాళ్ళే. కానీ నేను ఎలా చెప్పాలి ఆ ఇంట్లో, నేను ఎలాగ ఉండాలి అన్న ఆలోచనతోనే నేను ఇంటికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మా మమ్మీ ఈవినింగ్ అయిన తర్వాత మేము పూజలు చేస్తాం కదా, అలాగే నార్మల్గా వెళ్ళి చెయ్యి అన్నారు. కానీ నా మనసుకి పోవాలనిపించలేదు. అనిపించకపోయేసరికి ఏమైనా హెల్త్ ఇష్యూ వచ్చిందా అన్నారు. లేదమ్మా నేను ఈరోజు చేయలేను అన్నాను. ఇంకా వచ్చేసిన తర్వాత మా మమ్మీ ఆల్రెడీ నా బ్యాగ్లో బైబిల్ చూసేశారనమాట ఉండడము. అప్పుడు ఇంకా అడిగారు నన్ను, ఏంటి నువ్వు దేవుని నమ్ముకున్నావా, యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్నావా అన్నారు. అవునమ్మా నేను నిజ దేవుణ్ణి తెలుసుకున్నాను అని చెప్పాను. మనం చేసుకున్న దాంట్లో ఏమీ ఉండదు, మనల్ని దేవుడే క్రియేట్ చేశారు అని చెప్పాను నేను. అన్నప్పుడు ఇలాంటివన్నీ మన వద్దకు తీసుకురావద్దు, అది ఎవరికి తెలియదు, ఇష్టపడరు కూడాను, మీ నాన్న చాలా తిడతారు నిన్ను, ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు అని చెప్పి నన్ను అడిగారనమాట. ఆమె ఎన్నిసార్లు నన్ను చెప్తున్నప్పటికీ నా మనసు అంగీకరించలేదు. ఏదైతే అయ్యింది పర్లేదు అని నా మనసులో అనుకున్నాను. ఇంకా మరుసటి రోజు సండే వచ్చింది. ఇంకా అలవాటుగా నేను చర్చికి వెళ్ళాలి కదా అని ఆలోచిస్తున్నప్పుడు మా పిన్ని చెప్పింది టైమింగ్స్ ఎలాగా అని చెప్పి, సరే నేను ఆ టైమింగ్ ఇంకో వస్తానన్నప్పుడు మా డాడీ ఇంట్లోనే ఉన్నారు. ఇంకా నేను మా డాడీ ముందే బైబిల్ పెట్టుకొని చర్చికి వెళ్ళడం జరిగింది. నా ముందైతే మా డాడీ అడగలేదు, కానీ మా అమ్మ ముందు అడిగారు. ఏంటి ఆ అమ్మాయి అప్పుడే రుద్దురాలు అయిపోయిందా, యేసులో దిగిపోయిందా, ఏం కష్టం వచ్చింది ఆ అమ్మాయికి అని అడిగారంట. నన్ను వచ్చి చెప్పినప్పుడు మీరేమైనా అనండి అమ్మా, నేను మట్టుకు ఈ దేవుణ్ణి విడిచిపెట్టను, నేను మట్టుకు ఈ దేవుణ్ణి విడిచిపెట్టను అని చెప్పాను. సరే నీ ఇష్టం ఏమన్నా చేసుకో అని అన్నారు. ఇంకా సరే ఇంకా నాకు పర్మిషన్ వచ్చింది కదా, వాళ్ళు ఏమనుకున్నా కానని చెప్పి దేవుళ్ళో ఉన్నాను. కానీ మా డాడీ ఇలాగ డ్రింక్ చేసి అలా వచ్చినప్పుడు చాలా ఇబ్బందికరంగా ఫీల్ అయ్యేదాన్ని. ఇప్పుడు నేను చేయాలా వద్దా, ఇంకా ఇంట్లో కూడా పరిస్థితులు బాగలేవు అన్నప్పుడు కొన్ని సమయంలో నేను వాష్రూమ్లో కూడా ప్రేయర్ చేసుకునేదాన్ని. ఇంకా ఆ బంధువులు వచ్చినప్పుడు ఇంకా వాళ్ళకి చెప్పాలా వద్దా అన్నప్పుడు నేను దూరంగా ఉండి అలాగ మనసులో ప్రేయర్ చేసుకోవడం, ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఇలాగా నేను దేవునితో గడిపేదన్నమాట. ఒంటరిగా ఉండడము అంటే వాళ్ళకి తెలియదు, కానీ దేవుడు నన్ను ఎన్నిక చేసుకున్నారు. కానీ నేను నా యొక్క భక్తిని స్టార్ట్ చేయాలి, నేను ఉండాలి అని చెప్పి అలా ఉండేదాన్ని అన్నమాట. మళ్ళీ హాస్టల్కి వచ్చినప్పుడు ఫ్రీగానే ఫ్రెండ్స్తో ఉంటూ అలా ఉండేదాన్ని. ఇంటి దగ్గర మీ అమ్మగారు కూడా ప్రారంభంలో కొంత ఆటంకపరిచినట్టుగా చెప్పారు, కానీ తర్వాత వదిలేశారు. అంటే సరే ఆ అమ్మాయి జీవితం అన్నట్టుగా విడిచిపెట్టేశారు. అది కూడా ఒక అందుకు కొంతమంది జీవితాలు, కొంతమంది కుటుంబాల్లో మరి దేవుడిచ్చితే కృపేమో అది నాకు తెలియదు. కొంతమంది కుటుంబాలు అసలు ఒప్పుకోరు. చాలా దారుణంగానే పరిస్థితులు ఉంటాయి. కానీ మరి అలాగా మళ్ళా హాస్టల్కి వచ్చి మళ్ళీ ఎలాగా మీ జీవితంలో ఆ మార్పు అనేది అక్కడ ప్రారంభించబడిన మార్పు ఎలా కొనసాగింది? నేను దేవుణ్ణి తెలుసుకున్నాను, కానీ నా యొక్క పాపములను నేను విడిచిపెట్టలేదన్నమాట. అంటే ఎవరు దేవుడు అని తెలుసుకున్నాను. తర్వాత నేను ఇంతకుముందు మూవీస్ అన్నీ కూడా చూసేదాన్ని, మూవీ హాల్స్కి వెళ్ళేదాన్ని, ఫ్రెండ్స్తో ఉండేదాన్ని, సాంగ్స్ పాడడము, డాన్సులు వేయడము ఇలా చేసేదాన్ని. అలా చేస్తూ ఉన్నప్పుడు నాకు ఒకటే మనసుకు అనిపించింది, దేవుడు ఇన్ని నా జీవితంలో చేస్తున్నప్పుడు, నేను ప్రతీది ప్రార్థన చేసిన, ప్రతీది చెప్పుకున్నా, ఆయన నా జీవితంలో చేస్తున్నప్పుడు దేవుడు విడిచిపెట్టమని చెప్పినది అది నేను ఎందుకు చేయకూడదు అని ఒక ఆలోచన నాకు కలిగింది. అప్పుడు నేను నా యొక్క చెడు అలవాట్లను, నా యొక్క ప్రతి ఒక్క విధాన్ని కూడా నేను విడిచిపెట్టడం, దేవుడు నా జీవితంలో చేసిన మేళ్ళు
ఎన్నో ఉన్నాయి. ఆ యొక్క ప్రభావం వల్ల అంటే దేవుడు అన్నీ ఇస్తున్నాడు. నేను ప్రార్థన చేసిన బట్టి దేవుడు అడిగిన దాన్ని కూడా మనం ఇవ్వాలి అన్న విధానంతో నేను నా పాపములన్నీ కూడా దేవుని ముందు ఒప్పుకున్నాను. నేను చేసిన ప్రతి ఒక్క పాపమును కూడా ఒప్పుకుని నేను బాప్టిజం తీసుకున్నాను. మా దగ్గర మా అమ్మకి ఇలాగ తీసుకుంటున్నాను అని చెప్పినప్పుడు నీ పేరు మార్చేస్తారు, నీ మతం మార్చేస్తారు, నీకు ఇంకా పెళ్ళి అవుతుందో అవ్వదో ఇలాగా అందరూ క్రియేట్ చేశారనమాట. మా బంధువులు అందరూ కూడా ఇష్టం లేదు నేను బాప్టిజం తీసుకోవడం, ఇలాగ దేవుడి దగ్గర రావడము. కానీ నా మనసు ఎక్కడ నొప్పించబడతాదని అంటే నేను అందరికీ ఇష్టంగానే ఉండేదాన్ని అనమాట నా ఫ్యామిలీలో. అందుకని నా మనసు ఎక్కడ నొప్పించబడుతుందని చెప్పి ఎవరు కూడా నన్ను గద్దించలేదు అంతగా, దేవుని కృప బట్టి. అందుకని నేను బాప్టిజం తీసుకున్నాను. మా దగ్గర ఉన్న చర్చిలోనే తీసుకున్నాను అన్నమాట. ఇప్పుడు అలా తీసుకొని దాని ప్రభావం మీ కుటుంబంలో ఏమైనా కనపడిందమ్మా? మీ అమ్మగారి విషయంలో కానీ మీ నాన్నగారి విషయంలో కానీ ఏమైనా మీ ఇప్పుడు ఈ భక్తి అంటే యేసు ప్రభువులోకి వచ్చారు కదా, ఇప్పుడు దీని ప్రభావం మీ కుటుంబంలో మార్పు ఏమైనా కలిగించిందా? నేను అనుకున్నాను బాప్టిజం తీసుకున్న తర్వాత దేవునికి ప్రతిదీ నేను అడుగుతున్నాను కదా, ప్రతిదీ నాకు ఇస్తున్నాడు కదా, నేను ఆయన కొరకు చేసినప్పుడు నా ఇంట్లో కూడా కార్యం జరుగుతుంది. మా నాన్న ఇంకా మా అమ్మ ప్రతి ఒక్కరు కూడా మారి దేవుడి దగ్గరికి వస్తారు అని అనుకున్నాను. కానీ దేవుడి ప్రణాళిక వేరే విధంగా ఉంది. ఇంకా కోవిడ్ సమయంలో మా అమ్మగారికి చాలా అనారోగ్య పరిస్థితి వచ్చేసింది అనమాట. ఆమె హాస్పిటల్లో అడ్మిట్ అయ్యేంత విధంగా అయిపోయింది. అప్పుడు నాకు ఒకటే మనసులో అనిపించింది, అరే దేవుడిని ప్రతిదీ అడుగుతున్నప్పుడు ఇస్తున్నప్పుడు ఈ కార్యం ఎందుకు ఇలాగా మా జీవితంలోకి వచ్చింది? ఇప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ చేయడానికి కూడా చాలా క్రిటికల్గా ఉంది కదా, అందరు కోవిడ్ సమయంలో ఉన్నారు కదా అన్నప్పుడు నేను అప్పుడు హాస్టల్లోనే ఉన్నాను. మా అమ్మ దగ్గర కూడా వెళ్ళలేదు. ఆమె పారాలసిస్తో ఉన్నారు. చాలా నాకు బాధ అనిపించింది. కానీ ఒక విశ్వాసం, నాకు దేవుడు ఏదోటి చేస్తాడు, ఆమెను మరలా హెల్తీగా చేస్తారని చెప్పి నాకు అనిపించింది. ఇంకా అలా ఉన్నప్పుడు ఆమె కండిషన్ చాలా క్రిటికల్ అయిపోయింది. మనుషులు పట్టుకునే రీతిగా ఆమె వచ్చేసింది అనమాట. మా అమ్మ అలా అయిపోవడం నాకు చాలా బాధేసింది. అంటే చిన్నప్పటి నుంచి నన్ను చక్కగా పెంచి అలా చేసింది కదా, ఇప్పుడు ఆమె అలా అయిపోయినప్పుడు నేను కనీసం ఆమె దగ్గర చూడడానికి కూడా పోలేకపోతున్నాను హాస్టల్లో అని అనిపించింది. కానీ దేవునికి నేనైతే ప్రార్థన చేయడం ఆపలేదు, ప్రార్థన చేస్తూనే ఉన్నాను. మా అమ్మ వాళ్ళ సైడ్ నుంచి ఎన్నో రీతిగా పూజలు చేయడం, ఎన్నో రీతిలుగా ప్రయోగాలు అన్నీ చేశారు. కానీ ఏ కూడా ఫలితం రాలేదు మాకు. ఎన్నో హాస్పిటల్ తిరిగాము మా అమ్మగారి కోసం, అయినా కానీ రాలేదు. కానీ ఒకరోజు ఇంకా హాలిడేస్ ఇచ్చారు, ఇంకా కోవిడ్ కదా, ఏం క్లాసెస్ లేవు, మీరు ఇళ్ళ దగ్గరే 1 month వరకు అలాగే ఉండండి అన్నారు. ఇంకా నేను మా అమ్మ దగ్గరే ఉంటూ, ఆమె నడవలేదు, మంచం మీద పడుకొని ఉంటారు. నేను ప్రతిదీ జరిగించుకుంటూ మా అమ్మగారితో ఉన్నప్పుడు నేను ప్రతి అలవాటు ఉదయంలే ప్రార్థన చేసుకోవడం, సాయంత్రం ప్రార్థన చేసుకోవడం, ఇలాగ వాక్యాలు వినడం, బలపడడం అలా ఉండేదాన్ని. అప్పుడు మా అమ్మకి చూపించడం స్టార్ట్ చేశానప్పుడు నేను, అమ్మ ఒక్కసారి చూడు, దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో కార్యం చేస్తాడు, స్వస్థపరుస్తాడమ్మా, నువ్వు ఎన్నో విన్నావు, ఎన్నో చూసావు, ఎన్నోసార్లు డబ్బులు కూడా పెట్టారు, ఒక్కసారి వినమ్మా అన్నప్పుడు మా అమ్మ యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఆ దినాన ఇంకా నేను వీడియోస్ చూపించడం స్టార్ట్ చేశాను. వీడియోస్ పెట్టించేసి నేను నా యొక్క వర్క్ చేసుకునేదాన్ని. అలా చేసుకుంటూ ఉన్నప్పుడు మా అమ్మతో దేవుడు ఆ యొక్క వీడియోస్ ద్వారా మాట్లాడడం స్టార్ట్ చేశారు. ఇంకా స్టార్ట్ చేయడం జరిగింది. ఆమె కూడా ప్రార్థన చేసుకోవడం జరిగింది. ఆమె ఒకటి ఆలోచించింది ఏంటంటే, ఇప్పుడు మా అమ్మ మా నాన్న ఉన్నారు, నేను వెళ్ళిపోతే
మా డాడీ ఏమంటారో అని ఒక ఆలోచన చేసింది. కానీ ఒకే నిర్ణయం తీసుకునింది ఏంటంటే, దేవుడు స్వస్థపరుస్తాడు, అది మొత్తం అనేది కాదు, కానీ దేవుడు నన్ను ఖచ్చితంగా స్వస్థపరుస్తారు. మా 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 డాడీ ఎన్ని తిట్టినా కానీ, ఏం చేసినా కానీ, మమ్మల్ని ఏ విధంగా అన్నప్పటికీ కూడా మేము మటుకు ఉండాలి అని సపరేట్ అయిపోయామన్నమాట. మా నాన్న ఒక సైడు, నేను మా అమ్మగారు ఒక సైడ్ వెళ్ళిపోయాము. ఇంకా ఇంట్లోనే ఉంటూ కానీ వేదములు ఉంటూ ప్రేయర్ చేసుకుంటున్నప్పుడు నా తల్లి గారిని కొరకు మందిరంలో చెప్పడం, ఆమె గురించి ప్రార్థన చేయడం, ఫోన్ కాల్స్లో ప్రార్థన చేయడం ఉన్నప్పుడు నా తల్లి కోలుకోవడం నేను చూశాను. అప్పుడు ఒకటే ఆలోచన వచ్చింది, దేవుడు నా జీవితంలోకి ఈ శ్రమ అనుభవించాడంటే నా తల్లి గారు దేవుడిని అమ్ముకోవడం, దేవుడిని తెలుసుకోవడం అని నాకు అనిపించింది. అప్పుడు శ్రమ వచ్చినా పర్లేదు, నాకు దేవుడు మేలుకరంతే చేస్తాడు అని చెప్పి నాకు అనిపించింది. ఆ క్షణాన మా తల్లి గారు కూడా దేవుడిని నమ్ముకున్నారు. అప్పుడు నడవలేని పరిస్థితులు, ఆమె కళ్ళు తిరిగి పడిపోయే సమయంలో కూడా ఉన్నాయి. కానీ దేవుడు ఎంతో కృప చూపించి మా తల్లిగారి పట్ల ఆమెని కర్ర లేకపోయినప్పటికీ, సపోర్ట్ లేకపోయినప్పటికీ కూడా నడవడానికి కృప చూపించారు. అప్పుడు మా అమ్మ డిసైడ్ అయ్యింది, ఈయనే నిజమైన దేవుడు. ఎన్నిసార్లు మేము ఎన్నో విధాలుగా పూజలు చేశాం, కానీ ఈయనే మమ్మల్ని రక్షించేవాడు, స్వస్థపరిచేవాడు అని మా అమ్మ గ్రహించింది. రీసెంట్గానే మా అమ్మగారు కూడా బాప్టిజం తీసుకున్నారు దేవుని కృపను బట్టి. వెరీ గుడ్. ఇలా ఉన్నాము. కానీ మొత్తం మీద మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు మరి కోవిడ్ రావడం, కోవిడ్లో మీ అమ్మగారు బాగాలేకుండా రావడం, ఈ ఒక రకంగా చెప్పాలంటే ఒక యేసుప్రభు గురించి మీరు ఎంత చెప్పినా అవి మాటలుగా మాత్రం మిగిలిపోయి ఉండేవేమో. కానీ యేసుప్రభు ఇప్పుడు కేవలం మాటలకు మాత్రమే పరిమితం కాకుండా ఆ వ్యాధి, ఆ అనారోగ్యంలో కూడా ఆమెను స్వస్థపరచడం, బాగు చేయడం. నిజంగా దేవుడు యేసుక్రీస్తు కేవలం మాటల వరకు మాత్రమే పరిమితం అయ్యేవాడు కాదు. ఆయన మన జీవితాల్లో తన కార్యాలు కూడా చేసేవాడని తన తల్లి గారి విషయంలో కూడా తను నమ్మింది. వయసు చిన్నదైనప్పటికీ కూడా విశ్వాసం ఉంచింది. అంత మాత్రమే కాదు, తన కుటుంబంలో తన తల్లిగారిని కూడా రక్షణ బాప్తిసం వైపుకు నడిపించుకోగలిగింది. ఒకవైపు తండ్రి భయంకరమైన వ్యసనం, తాగుడనే వ్యసనం, అయినప్పటికీ తల్లిని రక్షించుకోగలిగింది. మరి ఆ సమయంలో మీ నాన్నగారు ఎలాగమ్మా, ఏ విధంగా మీ విషయమై ఉండేవాడు, ఇప్పుడు ఎలా ఉన్నారు అసలు? అప్పుడు మా నాన్నగారు మా అమ్మ మీద ఎక్కువ కోపపడేవారు. ఆ పాప ఏదో తెలియకపోతా ఉంది, నువ్వేంటి తనకి సపోర్ట్గా వెళుతున్నారని చెప్పి కొన్నిసార్లు గొడవకు వచ్చేసేవారు అన్నమాట. మా ఇంట్లో ఇంకా ఎవరన్నా వచ్చినప్పుడు ప్రేయర్ చేయడానికి వచ్చినప్పుడు కూడా అలాగా ఎదిరిస్తూ అలా మాట్లాడేవారు. కానీ వాళ్ళు ఏమనేవాళ్ళు కాదు, నార్మల్గా వెళ్ళిపోయేవారు. ఇంకా అలాంటి సమయంలో మా అమ్మ కోలుకోవడం చూసి ఇంకా మా నాన్న మా ప్రేయర్స్కి మేము ఎక్కడికి వెళుతున్నా, దేవుడి దగ్గరికి వెళుతున్నా ఏమనేవారు కాదు. ఇప్పుడు మటుకు నార్మల్గా ఏమనరు, మీ ఇష్టం ఏదైనా చెయ్యండి అనేవారు. ఇలాగా నేను మా అమ్మ మందిరానికి రావడము, దేవునిలో ఎదగడం అనేది జరిగింది. ఓకే, అంటే నాన్నగారు మొత్తం మీద ఇబ్బంది లేకుండా మీ విషయమై ఉన్నారు. మరి మీ నాన్నగారు మార్పు కూడా త్వరలో జరగాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. నిజంగా ఆ యవన కాలంలో దేవుని యొద్దకు వచ్చినప్పుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు యొద్దకు వచ్చినప్పుడు మార్పు, తన జీవితంలో తండ్రి స్థానాన్ని ఊహించుకోవడం చాలా బాధాకరమైనది, అది చాలా దుఃఖకరమైనది. అలాంటిది మరి దేవుడే తనకి తండ్రి స్థానంలో ఉండి ఏ దుఃఖం, ఏ బాధ తన హృదయంలో ఉందో ఆ హృదయంలోనే మళ్ళీ తిరిగి సంతోషం, ఆనందాన్ని ఆ తండ్రి స్థానంలో ఆయన ఉండి ఇవ్వడం అనేది ఎంత గొప్ప మార్పు ఇది. నిజంగా ఈ మార్పు తన జీవితాన్ని నిలబెట్టడమే కాదు, తన తల్లిని కూడా నిలబెట్టడానికి ఉపయోగపడింది. ఒక మాట ఇలా చెప్పనీయండి, మనలో ఆధ్యాత్మికంగా కలిగే మార్పు, ఆ మార్పు వలన మనం నిలబడడం మాత్రమే కాదు, మన ద్వారా మరికొంతమందిని కూడా
నిలబెట్టగలిగే సామర్థ్యం దేవుడు మనకిస్తాడు ఖచ్చితంగానే. మరి అలాంటి ఆ కృప సహోదరికి ఇచ్చినందుకు ప్రభువుని స్తుతిస్తున్నాను. మరి యేసుక్రీస్తులో ఆయన తండ్రిగా మీ జీవితంలో ఉన్నాడు, చాలా ఆదరణ కలిగిస్తూ ఉన్నాడు. ఈ కాక యేసుప్రభులో మీకు నచ్చిన యేసుప్రభులు గుర్తించిన మరి ఏమైనా విషయాలు ఏమైనా ఉన్నాయా మీ జీవితంలోని? దేవుడు పరిశుద్ధుడని నేను గ్రహించాను. ఆయనలో ఏ పాపము లేదని నేను గ్రహించాను. ఆయన మన కొరకు అంటే ఏ పాపం చేసినా, ఏ దోషం భరించినా, ఎన్నిసార్లు దేవుడికి వ్యతిరేకంగా మనం బిహేవ్ చేసినప్పటికీ కూడా ఆయన ఒక ప్రేమను చూపించి ఆయన రక్తమును మన కొరకు కార్చి మన ప్రతి ఒక్క దోషము నుంచి, పాపము నుంచి తొలగించడానికి దేవుడు మన కొరకు వచ్చాడు అని నేను గ్రహించాను. ఇంకా దేవుని యొక్క సత్యవంతుడు అని చెప్పి నేను తెలుసుకున్నాను. అంటే ఆయన దగ్గర ఉన్న ప్రతి ఒక్కరు కూడా అలాగే ఉండాలని చెప్పి ఆయన కోరుకుంటున్నాడు. అంటే ఉన్న ప్రతి ఒక్క కల్చర్ మందిరానికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా అలాగా ఉండడము, ఏ ఒక్క విధానం కూడా బ్యాడ్ బిహేవియర్ అని చేయకుండా సత్యంగా ఉంటూ సత్యంగా మాట్లాడుతూ ఉండడం అనేది నేను గ్రహించాను. దేవుడు సత్యవంతుడు కాబట్టి వీళ్ళు కూడా అలాగా ఉన్నారు అని చెప్పి నేను గ్రహించాను. వెరీ గుడ్. మరి ఈ అద్భుతమైన సాక్ష్యం విన్నారు కదా సహోదరి తులసి జీవితంలో. ఈ మార్పు ఇది క్రీస్తు ద్వారా కలిగింది. క్రీస్తు ద్వారా కలిగిన మార్పు నిత్య జీవం వరకు కొనసాగాలి. తన ఒక మాట చెప్పింది, సత్యవంతుడైన దేవుని కలిగిన వారు సత్యాన్ని కలిగే జీవిస్తారని. నిజమే, నిజంగా సత్యవంతుడైన దేవుని కలిగి మనం జీవిస్తే మనలో నుంచి కూడా సత్యమే బయట వెళ్తుంది. కనుక మనసారా సహోదరిని అభినందిస్తున్నాను. మరి ఒంటరిగా తన కుటుంబంలో తనకి ఏ తోడు లేకపోయినా ప్రభు మీద ఆధారపడి తన కుటుంబం ఈరోజు తను మంచి చదువు బీఫార్మసీ కంప్లీట్ చేసుకొని ఎంఫార్మసీ కంప్లీట్ చేసుకొని ఒక మంచి చదువు కలిగి ప్రభువుకు సాక్షిగా తను జీవిస్తూ తన కుటుంబానికి కూడా ఒక మాదిరికరంగా ఉండడం అనేది అభినందనీయమైన విషయం. ఇది నేటి యవనస్తులకి ఒక మాదిరికరమైన జీవితం కూడా. ఖచ్చితంగా ఈ మార్పు మీరు గుర్తిస్తే, ఒకవేళ ఇలాంటి మార్పు లేకుండా మీరు కొనసాగుతూ ఉంటే ఇప్పుడే ప్రభు మిమ్మల్ని కూడా ఈ మంచి మార్పు కలిగిన జీవితంలో రమ్మని ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో కూడా తన గొప్ప కార్యాలు జరిగించునుగాక. ఆమెన్. మీకు అందరికీ శుభాలు. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. అమ్మా, నీ కూడా గాడ్ బ్లెస్ యూ అమ్మా. ప్రైజ్ ది లార్డ్.